హలో ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్, నమస్కారం అందరికీ. హోప్ యూ ఆల్ ఫైన్ అండ్ ఫిట్. సో మనం ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని చూస్తున్నాం. ఇట్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆర్టికల్ 21 గురించి మాట్లాడుకున్నాం, రైట్ టు ప్రైవసీ గురించి మాట్లాడుకున్నాం. సో దిస్ రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ అండర్ ఫండమెంటల్ రైట్స్, అండ్ ఇది comes under article 21A. So we will be seeing everything. So this comes under article 21A. So right to education అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే ఇట్ ఆల్సో comes under part of article 21. But government recognized it and made it under article 21A. So article 21A ప్రకారం 86 constitutional amendment ద్వారా it was made under article 21A. So article 21, it is both negative as well as positive. But article 21A is always a positive right. So government should take some kind of measure in order to see you ఎగ్జిబిటింగ్ దట్ ఆర్టికల్ 20. సో నీ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ కాపాడటానికి గవర్నమెంట్ షుడ్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ ఎఫిర్మేటివ్ యాక్షన్, అండ్ గవర్నమెంట్ డిడ్ అండర్ ఆర్టీఈ యాక్ట్ 2009. సో ఈ ఆర్టీఈ యాక్ట్లో ఆర్టికల్ 21A దాని గురించి ఎక్స్ప్లిసిట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికన్నా ముందల మనం 1993లో ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ప్లాయిటేటివ్ క్యాపిటేషన్ ఫీస్ని ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు reduced it under article 21. So if some kind of educational institution prescribing you exorbitant kind of fees, so 5 lakhs, 6 lakhs, 7 lakhs reasonable లేకోకుండా మిమ్మల్ని ఛార్జ్ చేస్తుంటే it will automatically depriving you from the right to education. సో రైట్ టు ఎడ్యుకేషన్ వైలేట్ అవుతుందంటే ఆటోమేటిక్గా రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ కూడా వైలేట్ అవుతున్నట్టు. దిస్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఉన్నికృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ ద గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసి ఆర్టికల్ 21A ప్రకారం 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇన్సర్టెడ్ ఆర్టికల్ 21A. అండ్ గవర్నమెంట్ షుడ్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ లా ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఆర్టికల్ 21A into force. సో ఆర్టీ యాక్ట్ 2009లో ఇట్ గేవ్ ఏ లెజిస్లేటివ్ ఫేస్. సో ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో చూద్దాం. దాని యొక్క పిల్లర్స్ ఏంటంటే యూనివర్సల్ ఫ్రీ యాక్సెస్, సో గ్యారంటీ ఫ్రీ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 6 to 14 years వరకు ఉండాలి. దిస్ వాస్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ఇన్ 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఆర్టికల్ 21A ప్రకారం 6 to 14 years వరకు గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్. మ్యాండేట్స్ ఏజ్ అప్రోప్రియేట్ ఎన్రోల్మెంట్ ఫర్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ విత్ సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ టు బ్రిడ్జ్ గ్యాప్స్. సో ఎవరైనా ఎడ్యుకేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతే పిల్లలకి వాళ్ళకి గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ బ్రిడ్జ్ కోర్స్ ఆర్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏదో ఒక కైండ్ ఆఫ్ సప్లిమెంటరీ కోర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. జీరో డిస్క్రిమినేషన్, స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్. ఫర్ సపోజ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటేనే మా యొక్క స్కూల్కి నువ్వు వెళ్ళవు అని చెప్పి ప్రిస్క్రైబ్ చేస్తే ఇట్ క్యాన్ బి కట్ ఇట్ ఆఫ్. క్యాపిటేషన్ ఫీస్ ఉండకూడదు. అవుట్లాస్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ష్యూర్స్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఫేస్ నో సిస్టమిక్ బ్యారియర్స్ టు ఎంట్రీ. సో డిప్రైవ్డ్ కమ్యూనిటీస్కి ఎట్లాంటి ఎంట్రీ టు బ్యారియర్ ఉండకూడదు. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనే వాళ్ళ ఫ్యామిలీలో నుంచి లేకపోతే వాళ్ళ జనరేషన్స్ నుంచి అతనే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు. సో అతనికి ఫస్ట్ క్లాస్లోనే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారనుకోండి, హీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్? నో, హీ కాంట్ గెట్, బికాస్ he or his family was deprived of that education. సో అతని ఎడ్యుకేషన్ కోసం వస్తుంటే నువ్వు ఒక టెస్ట్ పెట్టి నువ్వు ఎడ్యుకేషన్కి అనర్హుడు అని చెప్పడం ఏంటండి? సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇట్ అండర్ ఆర్టీ యాక్ట్ 2009. నెక్స్ట్ బేస్ లైన్ క్వాలిటీ స్టాండర్డ్స్ సచ్ ఎస్ 30 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలి, ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టకూడదు, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్స్ లైక్ యూజబుల్ టాయిలెట్స్. ఫర్ సపోజ్ రూరల్ ఇండియాలో నుంచి ఒక ఫిమేల్ స్టూడెంట్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎ ఫిమేల్ స్టూడెంట్ టు గెట్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ అంత ఈజీగా రాదండి. దే షుడ్ కాంప్రమైజ్ సంథింగ్. దట్ స్కూల్
should provide something. That school should provide basic toilets, basic drinking water facility, basic medication when the necessity is needed. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే కానీ ఫ్యామిలీకి నమ్మకం రాదు, స్టూడెంట్స్ని ఫీమేల్ స్టూడెంట్స్ని స్కూల్కి పంపారు. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇట్, యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ అకౌంటబిలిటీ, ఎంపవర్ స్పెసిఫిక్ అకాడమిక్ అథారిటీస్ టు డిజైన్ హోలిస్టిక్ కరికులమ్స్ తయారు చేయాలని చెప్పింది. ఎలాంటిదంటే ఫర్ సపోజ్ నేషనల్ టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో టెట్ నుంచి పాస్ అవ్వాలి, అందరూ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలి టీచర్స్ అనేవాళ్ళు. ప్రొహిబిట్స్ టీచర్ డిప్లాయ్మెంట్ ఫర్ నాన్ ఎడ్యుకేషనల్ డ్యూటీస్. ఫర్ సపోజ్ స్కూల్లో పిల్లలు వచ్చి కూర్చుంటే సార్ అని అడిగితే లేరు, సార్ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు కాబట్టి మీరు ఇవాళ స్కూల్ లేదని చెప్పకూడదు. ఇట్ వాజ్ మెన్షన్డ్ అండర్ ఆర్టీ యాక్ట్ 2009. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఎకోసిస్టమ్. ఈచ్ గవర్నమెంట్, సో ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ నడిపించాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది, స్కూల్కి ఒక బాధ్యత ఉంటుంది, టీచర్స్కి ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళ యొక్క బాధ్యతలు కర్తవ్యాలంటే మనం చూద్దాం. డెవలప్స్ నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఫోర్సెస్ టీచర్స్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ వయా ఎన్సిటిఈ. సో ఎన్సిటిఈ ద్వారా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ద్వారా టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలి? ఆన్గ్రౌండ్ అవైలబిలిటీ ఆఫ్ నైబర్హుడ్ స్కూల్స్. సో ఏవైతే ఉన్నాయో అవి నైబర్హుడ్ స్కూల్స్లో అవి ఇంప్లిమెంట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేట్స్ ద టెట్. మన డిఎస్సి రాసే ముందల టెట్ రాయాలి. దిస్ వాజ్ అడ్మినిస్ట్రేట్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. Schools and local bodies. Private unaided schools must reserve 25% of entry level seats to the disadvantaged groups. So private entities 5 lakhs 6 lakhs charge చేసిన 25% సీట్స్ మాత్రం డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఒక స్కూల్ ఉంది, ఇట్ వాస్ ఛార్జింగ్ 5 lakh పర్ స్టూడెంట్. 100 సీట్స్ ఉంటే 25 సీట్స్ ఫ్రీగా డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి ఇవ్వాలి. మరి వీటికి డబ్బులు ఎవరు ఇస్తారు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పంచుకోవాలి. ఎలా పంచుకుంటారు సార్ అంటే దిస్ ఆర్టీ యాక్ట్ కమ్స్ అండర్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం పంచుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కొంచెం డబ్బులు పంచుకుంటుంది. వీ విల్ బి సీయింగ్ దట్ ఇన్ నెక్స్ట్ స్లైడ్. టీచర్స్కి మ్యాండేటరీ టెట్ ఉండాలి. 1:30 మెంబర్స్లో pupil to teacher ratio అంటే స్టూడెంట్ టు టీచర్ రేషియో ఉండాలి. యాక్సెస్ ఇండివిజువల్ లెర్నింగ్ ఎబిలిటీ అండ్ సప్లిమెంట్ విత్ అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో సెక్షన్ 12(1)(c). సో 12(1)(c)లో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ని ఎలా చూసారో మనం చూద్దాం. ఈడబ్ల్యూఎస్ అండ్ డిసడ్వాంటేజ్ చిల్డ్రన్ సీక్ అడ్మిషన్ ఇంటూ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అండర్ ద మ్యాండేటెడ్ 25% కోటా. సో మొత్తం 3.3 మిలియన్ స్టూడెంట్స్ ఉన్నారని అట్లా వాళ్ళకి 25% అంటే 3.3 మిలియన్ స్టూడెంట్స్ సాటిస్ఫై అయ్యే స్కూల్స్ ఉండాలి. నెక్స్ట్ మెకానిజం ఎట్లా ఇంప్లిమెంట్ జరుగుతుంది అంటే ప్రైవేట్ స్కూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు అడ్మిట్ దీ స్టూడెంట్స్ వితౌట్ స్క్రీనింగ్ ఆర్ ఫీజ్. ఫర్ సపోజ్ ఒక ఎకనామికలీ వీకర్ సెక్షన్ స్టూడెంట్ ఉన్నాడు, అండ్ హియర్ ఈడబ్ల్యూఎస్ డస్ నాట్ మీన్ వాట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 15-16లో మెన్షన్ చేసినట్టు ఈడబ్ల్యూఎస్ ఇక్కడ కాదండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఇందులో ఎస్సీస్ వస్తారు, ఎస్టీస్ వస్తారు, ఓబీసీస్ వస్తారు అండ్ ఓసీస్ కూడా వస్తారు. ఎవరికైతే డబ్బులు ఉండవో వాళ్ళందరూ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద గుర్తించబడతారు. are required to admit these students without screening or fees. The state government is statutorily obligated to reimburse private schools for incurred losses. ఇతను ఒక స్కూల్లో వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఆ స్కూల్ 5 lakhs ఛార్జ్ చేస్తుంటే ఇతను ప్రొవైడ్ చేయలేడు కాబట్టి ఈ కోటాలో ఇతను తీసుకునేటప్పుడు నువ్వు ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి నువ్వు వాడికి ఇనిజిబిలిటీ అని చెప్పకూడదు. యాజ్ వెల్ యాజ్ 5 lakhs ఇతను కట్టలేడు కాబట్టి దీన్ని స్టేట్ గవర్నమెంట్ కట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. బాటిల్ నెక్స్ దీంట్లో జరిగే ఇబ్బంది ఏంటంటే సివియర్ డిలేస్. ఫర్ సపోజ్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ డబ్బులు కట్టట్లేదు అనుకోండి, వీళ్ళు అడ్మిషన్ చేసుకొని ఇచ్చిన స్టూడెంట్ని ప్రాక్టికల్ లైఫ్లో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టనిస్తారా?
ఇప్పుడు ఆ స్టూడెంట్ని నుంచోబెట్టి నువ్వు ఎందుకు డబ్బులు కట్టలేదని అడిగితే అతని యొక్క అతని యొక్క డిగ్నిటీని దెబ్బతీస్తున్నట్టు కాదా, రెప్యుటేషన్ని దెబ్బతీస్తున్నట్టు కాదా? యాజ్ వెల్ యాజ్ ఫ్లో ఆఫ్ మనీ కూడా చాలా కష్టం అండి. యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్ డైల్యూషన్. చాలా స్కూల్స్ ఫేక్ బోగస్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్ని కూర్చోబెడతారండి. ఫర్ సపోజ్ మా దగ్గర ఆల్రెడీ ఫిల్ అయిపోయారని చెప్పేసి ఫేక్ స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసి వాళ్ళ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ బాటిల్ నెక్స్ ఆర్ ఛాలెంజెస్ ఆఫ్ ఆర్టీ యాక్ట్. అండ్ ఆర్టీ యాక్ట్ డస్ వర్క్ రియల్లీ? అది పనిచేసిందంటే 19.4% స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు 2009 to 2016 మధ్యన. అండ్ జెండర్ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 66.4%కి రీచ్ అయింది. అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ విమెన్ కానీ లేడీస్కి కానీ 66.4% ఉందండి. అండ్ స్కూల్ సేఫ్టీ అండ్ బౌండరీస్ బై 2018 స్కూల్స్ ఎక్విప్డ్ విత్ సెక్యూర్ బౌండరీ వాల్స్ రీచ్ అట్ 64.4%. సో స్కూల్స్కి వాల్స్ ఆర్ ప్రాపర్ బౌండరీ లైన్ అనేది 64.4 స్కూల్స్కు. న్యూట్రిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ కిచెన్ కానీ లేకపోతే మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన కిచెన్ వేర్ కానీ ఇవన్నీ 91.0%కి సెటిల్ అయిందండి. సో 82.1% నుంచి 91%. సో మిడ్ డే మీల్ స్కీమ్ ఫస్ట్ ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసిందంటే తమిళనాడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. బట్ ఇది చాలా తక్కువ. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ 66.4% ఏంటండి జెండర్ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం స్కూల్కి. అంటే నియర్లీ 44 lakhs స్కూల్స్ ఉంటే ఆ 10 lakhs స్కూల్స్ ఉంటే దాంట్లో 4 lakhs స్కూల్స్కి విమెన్కి సంబంధించిన బేసిక్ టాయిలెటరీ లేకపోవడం ఏంటి, టాయిలెట్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఏంటి? 9% అంటే 9% స్కూల్స్కి బేసిక్ కిచెన్ పెట్టుకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఏంటండి? వాల్స్ లేకపోవడం ఏంటండి స్కూల్స్కి? అండ్ మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి స్కూల్ దగ్గర ఒక బడ్డీ కొట్టు ఉంటుంది. ఉంటుందా ఉండదా? దాంట్లో సిగరెట్స్ ఉంటాయా ఉండవా? అండ్ డస్ దిస్ లా టాక్స్ అబౌట్ ఎనీథింగ్ లైక్ దట్? ఏం మాట్లాడలేదు, ఇట్ వాజ్ సైలెంట్. సో ఇది ఇంటెంట్ అండి. లా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్ కామన్ కరికులం గ్యారంటీంగ్ ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ లెర్నింగ్ అవుట్కమ్స్. అందరికీ కామన్ కరికులం రావాలి. ఎట్లా రావాలంటే సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా కానీ లేకపోతే రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ద్వారా కానీ అట్లా కామన్, లేకపోతే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వల్ల కానీ. సో కామన్గా అందరూ స్టూడెంట్స్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కామన్గా డెవలప్ అవ్వాలి, ఈక్వల్గా డెవలప్ అవ్వాలని చెప్పి చూస్తే దాని యొక్క ఇబ్బంది ఏంటంటే ఏఎస్ఈఆర్ డేటా ప్రకారం క్రిటికల్లీ లో రీడింగ్ అండ్ అర్థమెటిక్ లెవెల్స్ అమాంగ్ అప్పర్ ప్రైమరీ స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ స్టూడెంట్స్కి అర్బన్ స్టూడెంట్స్కి మధ్యన డివైడ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. టీచింగ్ కెపాసిటీ స్ట్రిక్ట్ 1:30 పీపుల్ రేషియోలో ఉండాలి. బట్ యూ క్యాన్ సీ సో ఇక్కడ నువ్వు ఎక్కువ మంది టీచర్స్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ మధ్యన క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ కూడా ఏమైతే ప్రిస్క్రైబ్ చేసామో అది లేదండి ఇక్కడ. సప్లిమెంట్ విత్ ఎడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ అది లేదు. సో నువ్వు 1:30 పెట్టినంత మాత్రాన ఎక్కువ మంది టీచర్స్ ఎంప్లాయ్మెంట్ జరిగింది కానీ వాళ్ళకంటూ క్వాలిటీ లేదు. నెక్స్ట్ అబ్సల్యూట్ ఇంక్లూజివిటీ, ఈక్వల్ యాక్సెస్ ఫర్ ఆల్. అంటే 21(1)(c) ప్రకారం 25% రిజర్వేషన్స్ ఉండాలి, పర్టికులర్లీ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్. బట్ సస్టైన్ హై డ్రాప్ అవుట్ రేట్స్ అమాంగ్ SC/ST గ్రూప్స్, చైల్డ్ లేబరర్స్. అంటే కమ్యూనిటీ వైజ్గా మనం డివైడ్ చూస్తున్నాం. SC/ST గ్రూప్స్ స్టూడెంట్స్ ఈజీగా డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 100% ఉన్నా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేసరికి ఇట్స్ మెయిన్లీ 53% ఉంది ఎన్రోల్మెంట్ రేట్ అనేది. సో ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఎవరెవరికి ఉండాలి? మనం ఇందాక అన్నట్టు స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్స్ అనుకోండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ బేర్ 35%, 65% సెంటర్ భరాయిస్తుంది ఎక్కడ నార్మల్ స్టేట్స్ అయితే.
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ హిల్లీ స్టేట్స్ కానీ సచ్ యాజ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ 7 సిస్టర్ స్టేట్స్, ఇట్లా వీటిలో అయితే 90% సెంటర్ భరాయిస్తుంది, 10% స్టేట్ భరాయిస్తుంది. రిసోర్స్ డెఫిసిట్ క్లెయిమ్స్. ఎడ్యుకేషన్ ఈజ్ కాంకరెంట్ సబ్జెక్ట్. ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్. ఇద్దరికి బాధ్యత ఉంది, సెంటర్కి బాధ్యత ఉంది, స్టేట్కి బాధ్యత ఉంది. స్టేట్ ఫ్రీక్వెంట్లీ క్లెయిమ్ ఏ ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ రెవెన్యూ టు మీట్ ద ఆర్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నార్మల్గా ఏం చెప్పిద్దంటే, ఫర్ సపోజ్ ఒక స్కూల్లో టాయిలెట్స్ కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది, నువ్వు ఎందుకు టాయిలెట్ కట్టలేదని చెప్పి లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే, స్టేట్స్ ఎడ్యుకేషన్ అనేది సెంటర్ నుంచి వస్తుంది, స్టేట్ నుంచి కూడా వస్తుంది. మేము బేసిక్గా ఒక బిల్డింగ్ కట్టాము, గవర్నమెంట్ నుంచి టాయిలెట్స్ కట్టే వాళ్ళు రావాలి, వాళ్ళు రాలేదంటారు. బికాస్ ఇట్ వాజ్ అండర్ ద కాంకరెంట్ సబ్జెక్ట్. పుషింగ్ ద బర్డన్ బ్యాక్ టు ద సెంటర్స్ ఆర్గ్యుమెంటెడ్ బడ్జెట్స్. రీఎంబర్స్మెంట్ ఫ్రాడ్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫేక్ స్టూడెంట్స్ని పెడతారు, డిప్రైవేట్ స్టూడెంట్స్ 25% ఫిల్ అయ్యేటట్టుగా. సో వాళ్ళకి ఏమవుతుంది, 5 lakhs ఫర్ సపోజ్ 100 స్టూడెంట్స్ ఉండాలి ఒక క్లాస్ రూమ్లో, దాంట్లో 25 రిజర్వేషన్ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారు, 25 స్టూడెంట్స్ని పెట్టామని చెప్పి ప్రూఫ్ తీసుకొచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి గవర్నమెంట్ దగ్గర నుంచి 25 into 5 lakhs తీసుకుంటారు. యాజ్ వెల్ as 75 క్లాస్ 10తో స్కూల్ నడుపుతారు. జ్యుడిషియల్ క్లాషెస్ ఓవర్ బర్డన్. స్టేట్స్ అండ్ సెంటర్ ఫ్రీక్వెంట్లీ లిజిస్లేట్ ఓవర్ ఫండింగ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్టాలింగ్ ఆన్ గ్రౌండ్ disbursements to the schools. Madras High Court recently directed the state to bear cost independently. ఇది సమగ్ర శిక్ష అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దీనికి తమిళనాడు గవర్నమెంట్ ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇందులో 3 language ఫార్ములా నచ్చక సమగ్ర శిక్షను మేము తీసుకోము అని చెప్పి చెప్పింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, మేము మీకు ఫండ్స్ ఇవ్వము అని చెప్తే ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. దానికి మద్రాస్ హైకోర్టు ఏముందంటే, సమగ్ర శిక్ష స్కీమ్ ఇంప్లిమెంటేషన్కి ఎన్ఈపి 3 language ఫార్ములాకి నువ్వు లింక్ పెట్టకూడదు, నువ్వు ఫండ్స్ రిలీజ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ తమిళనాడు గవర్నమెంట్ నువ్వేం చేస్తావంటే ఇండిపెండెంట్గా నీ మనీ నువ్వు స్కూల్స్కి ఖర్చు పెట్టాలి అని చెప్పి మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. సో నో వన్ షుడ్ ప్లే పాలిటిక్స్ ఆన్ స్టూడెంట్స్ లైఫ్ అని చెప్పి మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టంగా మాట్లాడింది. సో కొన్ని కైండ్ ఆఫ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ మనం చూద్దాం. సో జ్యుడిషియరీ ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ఎలా ఇంటర్వ్యూన్ అయింది, యాజ్ వెల్ యాజ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A ప్రకారం ఏంటో మనం చూద్దాం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్స్పాండింగ్ ద 25% quota. So rule that orphan children must be explicitly included under the RT's 25% disadvantaged group quota. For suppose ఈ 25% సో 100లో ఈ 25% పీపుల్ ఉన్నారు కదా, ఈ 25% పీపుల్లో ఆర్ఫండ్ పీపుల్కి సపరేట్ ప్రొవిజన్స్ ఇవ్వాలని చెప్పింది. యాజ్ వెల్ యాజ్ దీంట్లో 25% కోటా అనేది అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలా, లేకపోతే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వకూడదా, సచ్ యాజ్ మద్రాసాస్ కానీ క్యాథలిక్ స్కూల్స్ కానీ ఇవ్వకూడదా అని అంటే స్టార్టింగ్లో ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్స్లో ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మద్రాస్ హైకోర్టు మనం మాట్లాడుకున్నాం ఇందాక సమగ్ర శిక్ష వల్ల వచ్చిన ఇబ్బంది వల్ల కానీ. బాంబే హైకోర్టు ఏం చేసిందంటే స్ట్రైకింగ్ డౌన్ డైల్యూషన్స్, డిక్లేర్ స్టేట్ లెవెల్ అమెండ్మెంట్స్ అన్కాన్స్టిట్యూషనల్, స్పెసిఫికలీ స్ట్రైకింగ్ మహారాష్ట్రస్ అటెంప్ట్ టు ఎగ్జామ్ ప్రైవేట్ స్కూల్స్ located within 1 kilometer of government schools from the 25% quota obligation. For suppose మహారాష్ట్ర ఏం చేసిందంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉందండి, ఈ గవర్నమెంట్ స్కూల్ చుట్టూ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ 1 kilometer రేంజ్లో ఉన్న ఏ స్కూలు కూడా ఈ యొక్క 25% కోటాని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. దానికి దానికి బాంబే హైకోర్టు ఏమందంటే నువ్వు చేసిన తప్పు, ఎందుకంటే 1 kilometer రేడియస్లో ఉన్న ఎన్ని కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూలు 25% కోటాని డిసడ్వాంటేజ్ గ్రూప్స్కి ఇవ్వాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది.
సో మహారాష్ట్ర ఏమో 1 కిలోమీటర్ రేంజ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినా బాంబే హైకోర్టు మాత్రం లేదు ఇవ్వాలి అని చెప్పింది. సో గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ వాంట్స్ టు డైల్యూట్ ద ఆర్టీ యాక్ట్ 2009. దట్ ఈస్ ద ఐరనీ అండి. ఏదైతే గవర్నమెంట్ డిసడ్వాంటేజెస్ సెక్షన్స్కి తరపున ఉండాలో అలాంటి గవర్నమెంటే పీపుల్కి అగెన్స్ట్గా పనిచేయడం అనేది we should take into consideration while writing in our answers. We should explicitly mention this kind of arguments and how government should not do, etc. సో ఇప్పుడు మనం ఒకసారి ఎవల్యూషన్ చూస్తే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ సచ్ యాజ్, సో మనం ఆర్టీ యాక్ట్ని ఎలా చేయొచ్చు అంటే, సో గవర్నెన్స్ అనేది మనం డీసెంట్రలైజ్ అవ్వాలండి. సో ప్రైవేట్ స్కూల్స్, ఎన్జిఓస్ అందరూ బాధ్యత తీసుకోవాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉండాలండి. సో ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లీగల్గా ఎంట్రన్స్ టెస్ట్ పెట్టిన స్క్రీన్ టెస్ట్ పెట్టి డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ని రానివ్వకుండా ఉంటే ఇట్ షుడ్ బి కంట్రోల్ బై ద స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ యాజ్ వెల్ as లోకల్ ఎన్జిఓస్ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలండి. అండ్ స్ట్రక్చరల్ బడ్జెట్ రియలైన్మెంట్, ఎన్ష్యూర్ టైమ్లీ ఆడిటర్ రీఎంబర్స్మెంట్స్ టు ప్రైవేట్ స్కూల్స్ అండర్ సెక్షన్ 12(1)(c). సో ఏవైతే 25% క్వాటా ద్వారా ప్రైవేట్ స్కూల్స్ లాస్ అవుతున్నాయో మనీని, వాళ్ళకి టైమ్లీగా వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఓకే మనకి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి కదా, మనం కూడా ఈ యొక్క డిసడ్వాంటేజ్ గ్రూపుల్ని మన స్కూల్లో పెట్టుకుందాం అని చెప్పి అనుకుని దే విల్ టేక్ దిస్. బోత్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మస్ట్ ప్రొయాక్టివ్లీ ఎన్హాన్స్ డెడికేటెడ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బడ్జెట్స్ రేదర్ దెన్ రిలయింగ్ ఆన్ డిలేడ్ షేర్ ఫండింగ్ మెకానిజమ్స్. స్టేట్కి సపరేట్ ఫండింగ్ మెకానిజం ఉండాలి, సెంటర్కి సపరేట్ ఫండింగ్ మెకానిజం ఉండాలి. స్టేట్ సెంటర్ మీద ఆధారపడకూడదు, సెంటర్ స్టేట్ మీద ఆధారపడకూడదు. టు ఇంప్లిమెంట్ ద ఎడ్యుకేషన్ పాలసీస్. టీచర్ కెపాసిటీ బిల్డింగ్ 1:30 చెప్పావు నువ్వు, బాగానే ఉంది, కానీ ఎక్కువ మంది టీచర్స్ రావడం వల్ల మెరిట్ కాంప్రమైజ్ అవుతుంది, స్కిల్ కాంప్రమైజ్ అవుతుంది. సో నువ్వు ఈ పాలసీ కరెక్టే, కానీ టీచర్స్కి నువ్వు స్కిల్ ప్రొవైడ్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. ఎవాల్వింగ్ ద కరికులం షుడ్ బ్రిడ్జ్ ద గ్యాప్ అండి, షుడ్ బ్రిడ్జ్ ద గ్యాప్. ఫర్ సపోజ్ ఇండస్ట్రీకి ఇది కావాలి, ఇండస్ట్రీకి ఈ లెవెల్లో కావాలి, కానీ నీ పర్టికులర్ కరికులం కానీ స్టూడెంట్ని ఇక్కడ వరకే ట్రైన్ చేస్తుంది అనుకోండి, ఏ ఇండస్ట్రీ తీసుకుంటుంది స్టూడెంట్స్ని? వాళ్ళ యొక్క స్కిల్ కెపాసిటీ మ్యాచ్ అవుతుందా? యుఎస్, యూకే, చైనా వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డస్ ఇట్ టాకింగ్ అబౌట్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్ డెవలప్మెంట్? లేదు. స్పోర్ట్స్ని తీసుకురావాలంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకురావాల్సిన లేదు. సో హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలి పిల్లలకి. హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లలు జరగాలంటే డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఉండాలి, స్ట్రక్చరల్ బడ్జెట్ రియలైన్మెంట్ ఉండాలి, టీచర్ కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ కరికులం అనేది టైంకి తగ్గట్టు ఎవాల్వ్ అవ్వాలి. మన పేరెంట్స్ ఏం చదివారో మనం కూడా చదవకూడదు. సో ఆర్టికల్ 21లో రైట్ టు ఎడ్యుకేషన్ ఉన్న గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇట్, అండ్ అండర్ అమెండ్మెంట్ 86 ఇట్ వాజ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ 21A. టు ఇంప్లిమెంట్ 21Aని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆర్టీ యాక్ట్ 2009 తీసుకొచ్చింది. దానివల్ల ఇలాంటి బెనిఫిట్స్ జరిగినాయి, కానీ ఈ బెనిఫిట్స్ సరిపోవండి. దెర్ ఆర్ సర్టెన్ కైండ్ ఆఫ్ బాటిల్ నెక్స్. మనం వాటిని అవాయిడ్ చేయాలంటే వీ షుడ్ ఫాలో ఆల్ దీస్ కైండ్ ఆఫ్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మన ఇండియాలో ఎంత పవర్ఫుల్గా ఉందో లేదో అనేది. సో ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్, మీ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. We'll meet you soon again. Take care. Bye. Veranda IAS, where your dream becomes reality.